ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. జనవరి 23వ తారీఖు. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? 10వ కీర్తనలు 1వ వచనం. బాధల్లో ప్రత్యక్షముగా సహాయపడేవాడు మన దేవుడు. కానీ బాధలు మనల్ని తరుముతూ ఉంటే చూస్తూ ఉంటాడు. మన మీద పడుతున్న ఒత్తిడి తనకేమీ పట్టదన్నట్లు. మనం ఆ బాధలు పడడానికి అనుమతించిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు. శ్రమల మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడన్నట్లు గమనిస్తాము. కానీ ఆయన కష్టకాలంలోనూ మన చెంతనే ఉన్నాడన్న విషయాన్ని రూఢిగా నమ్మాలి. మన హృదయం ప్రేమిస్తున్న మన ప్రభువుని మన కళ్ళు చూడలేకపోవచ్చు. అంతా చీకటి. మన కళ్ళకి గంతలున్నాయి. మన ప్రధాన యాజకుడు మనకి కనిపించకపోవచ్చు గాని ఆయన మన దగ్గరే ఉన్నాడు. కనిపించే దాని మీద కాక మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాసత గురించిన నమ్మకం మీద ఆధారపడాలి. మనం ఆయన్ని చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి. ఆయన సన్నిధి చెరలో ఉన్నట్లు ఉన్నప్పటికీ ఆయన మన ఎదుటే ఉన్నట్లుగా నేరుగా మాట్లాడితే నీడలో నిలబడి మనలను ఆయన కనిపెడుతూ ఉన్నట్లుగానే ఆయన జవాబిస్తాడు. నీవు నీలాకాశం కింద నిల్చున్నప్పుడు దేవుడు నీకెంత దగ్గరగా ఉన్నాడో నీవు స్వరంగంలో వెళ్తున్నప్పుడు కూడా అంతే చేరువలో ఉన్నాడు. దాని తెలియకపోతేనేం, కష్టాల కారు చీకటలైతేనేం, నీడల్లో నాకు తోడు నీ కోమల పాదాల చప్పుడు. ప్రైజ్ ద లార్డ్.